అందరికీ నమస్తే అండి. ఒక కప్పు మినపప్పు నానబెడుతున్నానండి దోశలకండి. దీంతో 3 కప్పులు బియ్యం వేసుకోవాలండి, మెంతులు వేసుకోవాలండి, కొంచెం పచ్చెనపప్పు వేసుకోవాలండి, వాటర్ వేసుకోవాలండి. ముందు కడిగేసుకొని నానబెట్టేసుకోవాలండి. మినపప్పు నానిపోయిందండి. గాలి ఇచ్చాలండి. గాలి ఇచ్చేసి బియ్యంలో వేసేయాలి. మిక్సీ పట్టేసుకోవాలండి. కలిపేసుకున్నామండి. దోశల పిండి ఇలాగ ఉండాలండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వాటర్ వేసుకోవాలండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. చూడండి అలా వచ్చాయో చుట్టూరు. చట్నీ రెడీ అయిపోయిందండి. చట్నీ వేసుకుందామండి.